తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బ్రేకులు పడ్డాయి. మైకులు మూగబోయాయి. దాదాపు వారం రోజుల నుంచి ఊపిరాడకుండా మోగిన మైకులు కాస్త ఉపశమనం పొందాయి. మొత్తం 123 మున్సిపల్ సంస్థలోని 116 పురపాలికలో 2996 వార్డులకు 7 కార్పొరేషన్లకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. 19,608 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 13న తేలబోతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగట్టింది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలబడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడింది. రైట్, మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఎల్లుండి జరగబోయే ఎన్నికల పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. దాదాపు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఎన్నికలతో నేపథ్యంలో ఆ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారం అనేది ముగిసింది. పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు డబ్బు మద్యం పంపిణీ పైన కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా అధికార పార్టీ అటు శంకుస్థాపనలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా కనీసం చర్యలు కూడా తీసుకోవట్లేదు. ప్రధానంగా 56 లక్షల మంది ఓటర్లు ఎల్లుండి ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నారు. దాదాపు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా వివిధ రకాల్లో ప్రచార పర్వాలు కూడా కొనసాగించింది. దాదాపు అధికార పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా హోరాహోరీగా ప్రచారాలు అయితే నిర్వహించారు. 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి పోలింగ్ ముగిసే సమయం వరకు కూడా మద్యం దుకాణాలు మూసివేయాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు ఇటు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించింది. 3 గంటల నుంచి కూడా జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో 5 గంటల తర్వాత ప్రచారం ఎవరు నిర్వహించినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం 56 లక్షల మంది ఓటర్లు ఎల్లుండి తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ నల్లగొండ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఇంకా ఎల్లుండి ఎన్నికల పోలింగ్ జరగకముందే చాలా చోట్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకగ్రీవం అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష దాదాపు 10 రోజుల పాటు కూడా ప్రధాన పార్టీలను కూడా ఓరోహరిగా ప్రచారం నిర్వహించారు. 5 గంటలకు ప్రచార పర్వం ముగిసింది. 5 గంటల నుంచి సైలెంట్ పీరియడ్ అనేది అమలు చేస్తా ఉన్నారు ఎన్నికల అధికారులందరూ కూడా. దీంతో పెద్ద ఎత్తున కూడా అధికార సంబంధించినటువంటి పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేసినట్టుగా కూడా మనకు సమాచారం అవుతా ఉంది. తాజాగా కోదాడలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిని కిడ్నాప్ చేసి అక్కడ బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేలాగా అక్కడ ప్రలోభాలకు గురి చేశారు. దీంతో పాటు చండూరు మున్సిపాలిటీలో, చౌటుపల్లి మున్సిపాలిటీలు కూడా అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగం పాల్పడుతూ అక్కడ ఉన్న అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలకు అమలు చేయాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కేవలం అధికార పార్టీ నేతలకు ఎలక్షన్ కోడ్ లేదు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మాత్రమే టార్గెట్ చేస్తూ ఎన్నికల కోడ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని కూడా సర్వత్రా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ మనం ఒకసారి చూస్తే నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 10 లక్షల మంది ఓటర్లకు ఈ రోజు ఏదైతే ఓటర్లంతా కూడా వాళ్ళు ఓటర్ను వినియోగించుకుంటున్నారు కాబట్టి వారందరూ కూడా బిఎల్ఓలు ఓటర్ స్లిప్లు పంపించేశారు. ఇక ఏదైతే పోలింగ్ కేంద్రాలని నిర్ధారించారో అక్కడ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. రేపు ఉదయం నుంచి ఎన్నికల సామాగ్రిని అంతా కూడా పంపిణీ చేసేందుకు సర్వత్రా కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఎన్నికల సామాగ్రిని అంతా కూడా పంపిణీ చేసిన తర్వాత ర్యాండమేషన్ పద్ధతి
వారందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తారు. ఆ రాత్రి అక్కడ బస చేసి ఎల్లుండి ఉదయాన్నే 5 గంటలకు పోలింగ్ ప్రారంభించేలా ఉన్నారు. 10 గంటల పాటు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ముగిసిన అనంతరం వారికి కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్ లో ఆ బ్యాలెట్ పేపర్లు అన్నిటి కూడా బాక్స్ అన్నిటి కూడా భద్రపరిచి 13వ తారీఖున కౌంటింగ్ నిర్వహించేందుకు కూడా సమాంతరంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరుపుతున్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున బ్యాలెట్ బాక్సులు అవసరం ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా తీసుకొచ్చారు. ఒక్కొక్క వార్డులో 3 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సరాసరి 1000 పోలింగ్ బూత్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 18 మున్సిపాలిటీల్లో అన్ని చోట్ల కూడా 144 సెకండ్ విధించామని చెప్తున్నారు. అన్ని చోట్ల కూడా వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామని కూడా చెప్తా ఉన్నారు. అన్ని చోట్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేలాగా సకల ఏర్పాట్లు చేశామని కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. 3 జిల్లాలకు వేరువేరుగా పరిశీలకులు వచ్చారు. ఎన్నికల జిల్లా కలెక్టర్లు సంబంధించి అధికారులుగా ఉన్నారు కాబట్టి వారందరి పరీక్షల్లోనే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. రేపు ఉదయం అంతా కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో వాళ్ళకు పోలింగ్ సామాగ్రి అనేది కూడా పంపిణీ చేస్తారు. ఎల్లుండి ఉదయాన్నే 5 గంటలకు పోలింగ్ ని ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించేలాగా సర్వత్రు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ప్రధానంగా కోదాడలో పరిస్థితి చేయదాటిపోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఉన్నటువంటి అనుచరులు వాళ్ళందరూ కూడా అందరిపైన కూడా తాళు తెగబడుతూ ఉన్నారు. 2 రోజుల క్రితం అయితే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన కూడా దాడికి తెగబడడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు మద్యం పంపిణీ చేస్తుండగా కొద్దిమంది జర్నలిస్టులు అక్కడ దాన్ని వీడియో చిత్రీకరిస్తే వారందరినీ కూడా విచక్షణారహితంగా దాడి చేసి 3 జర్నలిస్టులను గాయపరిచారు కోదాడలో. దీంతో జర్నలిస్ట్ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు కోదాడ సూర్యాపేట జిల్లాలోనే శాంతి భద్రతలు కట్టుదప్పుతా ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఎందుకు అమలు కావట్లేదు అటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి, ఎన్నికల కోడ్ని పకడ్బందీగా అమలు చేయాలి, పార్టీలకు సంబంధించి ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని పార్టీల నాయకులకు సమానంగా ఎన్నికల కోడ్ని అమలు చేయాలంటూ కూడా సర్వత్రు కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా వారం రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఢీకొంటూ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రధానమైనటువంటి ముఖ్య నాయకులు భారీగా ప్రచారం నిర్వహించారు, పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే 50% పైగా గ్రామ పంచాయతీ స్థానాలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 18లో సరాసరి 9 మున్సిపాలిటీలను చైర్మన్ కైవసం చేసుకునేలాగా సగానికి పైగా ఎక్కువగా కూడా ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి జరిగినటువంటి విషయాలన్నీ కూడా వివరించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఏ విధంగా నెలన నిధులు వచ్చాయి, ఏ విధంగా పట్టణాల రూపురేఖలు మార్చారు, ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ విధంగా పట్టణాలను కూడా కొనరిల్లిపోయినటువంటి అన్ని అంశాలను కూడా కులంకషంగా వివరిస్తూ భారీగా ప్రచారం నిర్వహించారు. పట్టణ ప్రజలు విద్యావంతులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, వీరందరూ కూడా ఎటువైపు తీర్పునిస్తారని కూడా సంవత్సరాలు ఉత్కంఠ ఉంది. ప్రధాన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తూ ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం, వార్డులను కైవసం చేసుకుంటాం, పట్టణ ప్రజలు విలక్షణటువంటి తీర్పిస్తారని కూడా ప్రధాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రతిష రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.